about biomass energy. Biomass, what is biomass energy? Biomass energy is derived from the biomass. What is biomass? Biomass is organic matter from plants, animals and microorganisms. బయోమాస్ శక్తి అంటే ఏంటి? బయోమాస్ నుండి ఉత్పత్తి చేసినటువంటి ఆ శక్తినే బయోమాస్ శక్తి అంటారు. అయితే నిజానికి బయోమాస్ అంటే ఏంటి? బయోమాస్ అంటే చెట్లు, జంతువులు మరియు సూక్ష్మజీవుల నుండి లభ్యమయ్యేటటువంటి సేంద్రియ పదార్థం. అయితే ఈ చెట్లు కానీ జంతువులు కానీ ఇది సూక్ష్మజీవులు అని చెప్పుకున్నాం, మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మూడు కూడా ల్యాండ్ మీద ఉండొచ్చు, లేదంటే నీటిలోనైనా లభ్యం కావచ్చు. నేల మీద లేదా నీటిపైన లభ్యం కావచ్చు. ఈరోజు క్లాసులో మనం బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటి, వాట్ ఈస్ బయోమాస్ ఎనర్జీ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బయోమాస్ అండ్ సోర్సెస్ ఆఫ్ బయోమాస్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ బయోమాస్ ఈజ్ అన్ ఆర్గానిక్ మ్యాటర్ ఫ్రమ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోన్ ఆన్ ల్యాండ్ ఆర్ వాటర్ అండ్ దేర్ డెరివేటివ్స్, వాటి యొక్క ఉత్పన్నాలు కూడా. ద ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ ది బయోమాస్ ఈజ్ కాల్డ్ బయోమాస్ ఎనర్జీ. Biomass is considered as a renewable source of energy because the organic matter is generated every day. ఈ బయోమాస్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ బికాస్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇస్ జనరేటెడ్ ఎవ్రీ డే. ఇప్పుడు అడవుల నుండి కావచ్చు, యానిమల్స్ యొక్క వ్యర్థాలు కావచ్చు, ఇవి రెగ్యులర్గా డెరివేట్ అయ్యేవి. ఇవి తరిగిపోయేటటువంటి మెటీరియల్ కాదు, అది మ్యాటర్ కాదు. సో వాటి నుండి వచ్చినటువంటి ఎనర్జీ కనుక దీనికి రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి. కోల్, పెట్రోలియం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డు నాట్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. కోల్ కానీ, పెట్రోలియం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇవి దీస్ ఆర్ నాట్ కమ్ అండర్ ది కేటగిరీ ఆఫ్ బయోమాస్ because they are produced from dead and buried mass under pressure at temperature during million years. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం మనం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే భూమి యొక్క అంతర్భాగం నుండి లభించినటువంటి ఆ ఫ్యూయల్స్. వీటిలో పెట్రోలియము, పెట్రోలియము, కోల్, న్యాచురల్ గ్యాస్ మూడు కూడా భూమి నుండి తీసుకోబడినాయి. ఇవి ఎలా వచ్చాయంటే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం, సమ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్. ప్లాంట్స్, యానిమల్స్ మరియు మైక్రో ఆర్గానిజం యొక్క రెసిడ్యూస్ అవి. కాకపోతే
కొన్ని సంవత్సరాల పాటు ఇవి ఆ ప్రాసెస్లో ఉంటాయి భూమి అంతర్భాగంలో వితౌట్ ఆక్సిజన్. అందువలన వీటిని మనము బయోమాస్ ఎనర్జీగా తీసుకోం. తర్వాత ఇవి చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు భూమి అంతర్భాగంలో ఉండడం వలన మానవ, జంతు, వృక్ష, ఈ సూక్ష్మ జీవాల యొక్క వ్యర్థాలు, తర్వాత ఆ జీవులు, ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాం జీవులు కెమికల్ ప్రాసెస్ గురవుతాయి భూమి ఇందులో. అందువలన దానిలో హైడ్రో కార్బన్స్ ఫామ్ అయిపోతాయి. వాటిని తీసుకొచ్చి మనం శక్తి వనరుల కింద వాడుతున్నాం ప్రస్తుతం. అవి వాడటం వల్ల మనకి ఎనర్జీ అనేది లభ్యమవుతుంది. కానీ అవి రిలీజ్ చేసినటువంటి, అవి ఉత్పత్తి చేసినటువంటి, లేదా ఉత్పత్తి కాదు, ఇవి విడిచిపెట్టినటువంటి ఘన వ్యర్థాలు కావచ్చు, ద్రవ వ్యర్థాలు కావచ్చు, వాయు వ్యర్థాలు కావచ్చు, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఆర్ గ్యాసియస్ వేస్ట్, ఏదైనా సరే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కలుగు చేస్తాయి. ది కాజెస్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ either solid waste or liquid waste or gaseous waste of hydrocarbons. ఈ హైడ్రోకార్బన్స్ దేనివి? పాజిల్ ఫ్యూయల్ హైడ్రోకార్బన్స్ అయితే మాత్రం. ఇప్పుడు అక్కడ మనకి గ్యాసియస్ వేస్టేజ్ అంటే ఏం లేదు. మనం పెట్రోల్ని వాడినప్పుడు రిలీజ్ అయినటువంటి సల్ఫైడ్స్, కార్బన్ మోనాక్సైడ్స్, ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ కలుగు చేస్తుంది. బికాజెస్ ఎయిర్ పొల్యూషన్. అదే ఘన వ్యర్థాలను వేయడం చెప్పుకుంటామంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎక్కడైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలలో కోల్ని మనం హీట్ చేయడం ద్వారా టెంపరేచర్ని తీసేసుకుంటాం. దాన్ని యూజ్ చేసి మనం పవర్ ప్రొడక్షన్ చేస్తాం. వాటర్ వేపర్గా మార్చి వాటర్ వేపర్ ద్వారా టర్బైన్స్ తిప్పి పవర్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ బొగ్గుని కాల్చడం వల్ల బొగ్గు అనేది యాష్గా, కోల్ అనేది యాష్గా మారిపోతుంది. ఆ యాష్ అనేది సాలిడ్ వేస్ట్. అది మనకి ఏంటంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను మళ్ళీ కలుగు చేస్తాయి అన్నమాట. అది గాలి కాలుష్యం కలుగు చేస్తుంది, కానీ ఊపిరితిత్తుకు సంబంధమైనటువంటి వ్యాధులు కలుగు చేస్తాయి. సో అలాంటిది కాదు బయోమాస్ ఎనర్జీ. Biomass can also be considered a form of solar energy, as latter is used indirectly to grow these plants by photosynthesis. The next క్లాసుల్లో విత్ డయాగ్రామ్, విత్ కెమికల్ ఈక్వేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ఈక్వేషన్. కాకపోతే ఇది ప్రీవియస్గా చెప్పిన కాన్సెప్ట్లో ఉందే. ఇది మీకు ఆల్రెడీ మీకు చెప్పిన ఇండైరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని చెప్పేసి కొన్ని మీకు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే సోలార్ ఎనర్జీ, ఇప్పుడు సన్ రేస్ని డైరెక్ట్గా సోలార్ ప్యానల్స్లో పెట్టి ఎనర్జీని మనం తీసుకుంటాం కదా, డైరెక్ట్ సోలార్ ఎనర్జీ అంటాం. అలా కాకుండా విండ్ ఎనర్జీ ఉందనుకోండి, అది ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అలాగే వేవ్ ఎనర్జీ కూడా ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అలానే ఓషన్ థర్మల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అలాగే హైడ్రల్ పవర్ మా సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫార్మ్ కదా. ఇక్కడ బయోమాస్ కూడా ఇండైరెక్ట్ ఫార్మ్. ఎందుకంటే బయోమాస్ అనేది ఒక ఆర్గానిక్ మ్యాటర్. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ అనేవి ఎలా గ్రో అవుతాయి, ఎలా ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటాయి? Based on photosynthesis. In the presence of sun rays, using chlorophyll, plants can prepare food material.
దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫోటోసిన్సిస్. అంటే ఫోటోసిన్సిస్ కి ఏం అవసరం పడుతుంది? సన్లో కూడా ఆహారం తయారు చేసుకోలేదు. మొక్కల మీద ఆధారపడి మనుషులు బతుకుతున్నారు. మనుషులు అంటే జంతువులన్నీ. మనిషి కూడా ఒక జంతువు కేటగిరీలో చూపించినట్టు జంతువులు మనుషులు ఆధారపడి జీవిస్తాయి. జంతువుల మీద ఆధారపడి జీవిస్తాయి. అల్టిమేట్గా ఎనర్జీ వీటన్నిటికీ ఎక్కడ వస్తుందంటే మెయిన్ సోర్స్ ఈజ్ సన్. సో అందుకోసం ఏం చెప్తుంటే బయోమాస్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ సన్ ఎనర్జీ లేదా సోలార్ ఎనర్జీ. Biomass used over 85% of rural households and 10% of urban dwellings. Biomass fuel అనేది రూరల్ హౌస్ హోల్డ్స్ ప్రాంతాల్లో వాడితే ప్రాంతాల్లో 50%. మీరు చూడండి దీని యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ మీకు అవుతుంది. కానీ జనరల్ మీరు గోబర్ గ్లాస్ ప్లాంట్లని కానీ లేదా బయోగ్యాస్ ప్లాంట్లని చెప్పేసి మీరు పల్లెటూరులో చూసుకుంటారు. అవి ఆ పశువుల వ్యర్థాల నుండి వచ్చినటువంటి వాటిని, అలాగనే చెట్లు, కొమ్మలు, ఆకులు ఇలాంటివి కూడా వాడి అక్కడ బయోగ్యాస్ ప్లాంట్లని ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఎనర్జీని పొందగలుగుతున్నాం. ఆ ఎనర్జీ అనేది ఎక్కువగా వంట చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా చిన్న చిన్న లైట్స్ని, చిన్న ల్యాంప్స్ను వెలిగించడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. The agriculture products rich in starch and the sugarcane like wheat, maize and fermented to produce ethanol. Methanol is also produced by the distillation of biomass that contains cellulose like wood. గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రిచ్ ఇన్ స్టార్చ్. మీరు ఏ అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకోండి, ఆ ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా ఉండేది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ లో స్టార్చ్ అనేటటువంటి ఒక మెటీరియల్, అది కూడా హై కార్బోహైడ్రేట్, కాకపోతే వెళ్ళిపోయి అవదన్నమాట. అంటే అన్ని రకాల స్టార్చ్ కాదు, కొన్ని డైజెస్ట్ కావు. ఈ షుగర్ కేన్ నుండి వచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండి తీసుకొచ్చినటువంటి ఆ లిక్విడ్స్ ని గురి చేయడం ద్వారా, ఫెర్మెంటేషన్ అంటే తెలుగులో ఒక రకంగా ఫెర్మెంటేషన్ గురి చేయడం ద్వారా మనం మిథనాల్ని పొందవచ్చు. ఇథనాల్ ఇది నథింగ్ బట్, మనం చూడండి మందు అంటాం కదా, లిక్కర్, C2H5OH, ఇథైల్ ఆల్కహాల్ ఆర్ దీని ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్. ఈ ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ దేనిని తయారు చేస్తామంటే మనం షుగర్ కేన్ తయారు చేస్తాం. అలాగే కాకపోతే మిథైల్ ఆల్కహాల్ అనేది ఇండస్ట్రియల్ పర్పసే తప్ప మనం రెగ్యులర్గా దాన్ని వాడకూడదు. మిథైల్ ఆల్కహాల్ కానీ తాగేసినట్లయితే కళ్ళు పోతాయి, ఆప్టిక్స్ నెర్వ్స్ డెడ్ అయిపోతాయి. మన తాలూకా మైండ్ నుండి ఈ ఐస్ని కలిపేటటువంటి ఆప్టిక్స్ నెర్వ్స్ డెడ్ అయిపోతాయి అన్నమాట మిథైల్ ఆల్కహాల్ తాగడం. సో దాన్ని డైలీ లైఫ్ అయితే యూజ్ చేయరు. నెక్స్ట్, both used as a fuel and can be to make biodiesel. Both these alcohols చెప్పాం, C2H5OH ఒకటి, CH3OH ఒకటి, ఈ రెండు కూడా బయోఫ్యూయల్స్ గా ఉపయోగపడతాయి. బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? ఇప్పుడు
మీరు ఎప్పుడైనా ఆల్కహాల్కి ఫైర్ అంటే బర్న్ చేసి చూడండి, అది మండుతుంది కొద్దిసేపు. మండుతుంది అంటే దానిలో ఎనర్జీ ఉందని అర్థం. మండకపోతే దానిలో ఎనర్జీ లేదని అర్థం. ఈ బయోఫ్యూయల్స్, ఈ ఆల్కహాల్స్ అని మనం వెహికల్స్ లో ఉపయోగించేటటువంటి డీజిల్ తో మిక్స్ చేసి ఉపయోగించడం ద్వారా బైక్ నుండి లేదా వెహికల్స్ నుండి వచ్చేటటువంటి గ్యాస్ జస్ట్ మినిట్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి రా. ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక నిమిషం. మీరు మళ్ళీ పీడిఎఫ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ మీకు కంటిన్యూ చేస్తుంది ఏంటది? బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ అంటే మొక్కల నుండి లభ్యమయ్యేటటువంటి ఆ ఎనర్జీ సోర్సెస్ ని హైడ్రోకార్బన్స్ కలిగి ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ తో కలిపి ప్రెజెంట్ వాడుతున్నాం. వాటిని బయోఫ్యూయల్స్ అంటాం. దీని వలన పొల్యూషన్ లిమిట్ చేయవచ్చు, మనం పొల్యూషన్ ని తగ్గించుకునవచ్చు. అట్ ది సేమ్ టైం పర్చేజ్ కాస్ట్ కూడా తగ్గించవచ్చు. మనం బయోడీజిల్స్ అంటే ఇవన్నీ దేని నుండి తీసుకొస్తున్నాం? పెట్రోలియం అండి, డీజిల్, డీజిల్, వైట్ ఆయిల్, ఇవన్నీ లభ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా మన భారతదేశంలో లభించేటటువంటి శాతం చాలా చాలా తక్కువ. దీస్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్ లైక్ అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏవైతే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి మనం ఇక్కడ ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ సపోర్టివ్గా బయోఫ్యూయల్ ఇచ్చేటటువంటి ఆ బయోమాస్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఆ చెట్లు పెంపకం ద్వారా, మీరు వినే ఉంటారు జెట్రోపా, కానుగ మొక్కలు అని చెప్పేసి పేర్లు. వీటి నుండి తీసే ఆయిల్స్ ని డీజిల్ తో కలిపి మనం ఉపయోగించడం ద్వారా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, మరియు పర్యావరణంగా ఈ ఎకనామికల్ గా కూడా అడ్వాంటేజ్ ఉంది, ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ ఒక బయోడీజిల్ సర్కిల్ ఇవ్వడం జరిగింది, చూడండి. ఆయిల్ క్రాప్ అని ఇక్కడ చూపించాము. ఆయిల్ క్రాప్ అంటే మీకు తెలుసు కదా, మీరు చాలా ఆయిల్ క్రాప్స్ చూసారు. ఇప్పుడు నేను ఒకటి ఓన్లీ బయోడీజిల్కి సంబంధించిన కాన్సెప్టే చెప్పాను. అలా కాకుండా బయోఫ్యూయల్స్ అంటే మీరు చూస్తున్నటువంటి సన్ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, నెక్స్ట్ వేరుశెనగ, గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదా అవి కానీ, ఇవన్నీ కూడా ఆయిల్ క్రాప్స్ అంటాం. ఈ ఆయిల్స్ ని మనం ట్రాన్స్పోర్టేషన్ విషయంలోను, బయోఫ్యూయల్ గా వాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్స్ లోను, బయోఫ్యూయల్స్ గాను వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఒకసారి
ఇదంతా ఓవర్ వ్యూలో మీకు నేను చెప్తాను. మన దగ్గర దీనికంటే బెస్ట్ పీడిఎఫ్ ఒకటి ఉంది, దానిలోకి వెళ్దాం సార్. అయితే ఈ బయోమాస్ కి సోర్స్ ఏంటి? ఫస్ట్ మనం చెప్పిన బయోఫ్యూయల్స్ వరకు వచ్చాం. దీన్ని మరింత విశదీకరించిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూలో ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం బయోమాస్ సోర్సెస్. చూడండి, బయోమాస్ సోర్సెస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ including plants matter, both living and waste form, as well as animal matter and their waste products. చెట్లు మరియు వాటి యొక్క వేస్ట్ మెటీరియల్స్, అలాగనే యానిమల్స్ కానీ వాటి యొక్క వేస్ట్ మెటీరియల్ కానీ, ఇవన్నీ కూడా బయోమాస్ కి సోర్సెస్ గా చెప్పబడతాయి. ఫ్యూయల్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఆర్ హీట్, ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఒకటి ఫ్యూయల్ డెరైవ్ చేసుకోవచ్చు, మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు, లేదా హీట్ని జనరేట్ చేసుకోవచ్చు. ఏ పర్పస్ కోసం? కుకింగ్ కోసం. Biomass contains stored energy which is obtained from the sun. ఇంతకు ముందే చెప్పాను, బయోమాస్ ఎనర్జీ ఇస్ ది ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ obtained from sun. చూడండి, ఇక్కడ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి? కన్వర్టెడ్ ఇంటూ న్యూ ప్లాంట్ మెటీరియల్స్ త్రూ ఫోటోసింథసిస్. ఇక్కడ సైకిల్ ఉంది చూడండి ఎలా వచ్చింది అనేది. కార్బన్ సైకిల్ ఇది. కార్బన్ అనేది ఏ స్టేజెస్ ను మార్చుకుంటూ ఎలా తిరుగుతుంది అనేది. అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, ఈ మూడు కలిపి ఫోటోసింథసిస్ మెథడ్లో ప్లాంట్స్ అనేవి ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటాయి. అదే కన్వర్టెడ్ ఇంటూ న్యూ ప్లాంట్ మెటీరియల్ త్రూ ఫోటోసింథసిస్. నెక్స్ట్ విచ్ ఈస్ హార్వెస్టెడ్ అండ్ బర్న్డ్. విచ్ ఈస్ హార్వెస్టెడ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, వాటి నుండి మనం సేకరించుకొని ఎనర్జీ ఫామ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎనర్జీగా ఫామ్ కింద కన్వర్ట్ చేసి నెక్స్ట్ వాటిని మండించవచ్చు. మరలా ఏమవుతుంది? మండించడం ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ చేరుతుంది. కార్బన్ రిలీజ్డ్ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్. మనం మంట మండించామంటే ఆక్సిజన్ సమక్షంలో ఈ డీజిల్స్ మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఎన్విరాన్మెంట్లో చేరుతుంది. ఎన్విరాన్మెంట్లో చేరిన ఈ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని వాటర్ మరి సన్లైట్ ప్రెజెన్స్లో వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని ప్లాంట్స్ అనేవి మరలా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అంటే కార్బన్ అనేది ఎన్ని స్టేజ్ల్లో మారుతుంది, ఇది ఒక సైకిల్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ bioenergy. Bioenergy is referred to electricity and gas that is generated from organic matter known as biomass. Already చెప్పడం జరిగిన డెఫినేషన్ లోనే bioenergy refers to electricity and gas. ఇది ఈ బయో ఎనర్జీ అనేది
ఎలక్ట్రిసిటీని రిఫర్ చేస్తుంది అండ్ గ్యాస్ను కూడా. ఇది ఎలా ఉపయోగపడుతుంది దాని దగ్గర క్లారిటీ మీకు చెప్తాను నేను. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఎనర్జీ సోర్స్. ఇది మనకి అనుకూలమైనటువంటి శక్తి వనరు. బ్యాకప్ ఫర్ వెదర్ డిపెండెంట్ రిన్యూవబుల్ టెక్నాలజీస్. ఇది వెదర్ డిపెండెంట్ రెన్యూవబుల్ టెక్నాలజీస్. రెన్యూవబుల్ టెక్నాలజీకి ఇది బ్యాకప్ లా ఉంటుంది. మనం రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, విండ్ టర్బైన్స్ సంబంధించి, అలానే ఓషన్ థర్మల్ గురించి, వేవ్ ఎనర్జీ గురించి, టైడల్ ఎనర్జీ గురించి చెప్పుకునేటప్పుడు అవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి ఆ టెక్నాలజీస్ అని కూడా బ్యాకప్ అని. ఇక్కడ బయోమాస్ రీసోర్సెస్ గురించి చెప్పడం జరిగింది. బయోమాస్ రీసెర్చ్ చూడండి. డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్. డెడికేటెడ్ అంటే పూర్తిగా వాటిని అంతటిని కూడా ఎనర్జీగా మార్చేయచ్చు. అటువంటి క్రాప్స్ ఏంటంటే హెర్బేసియస్ క్రాప్స్ అండ్ వుడ్డీ క్రాప్స్. వుడ్డీ అంటే ఏం లేదు, చెక్కలు ఇచ్చేవన్నీ కూడా వుడ్డీ అని అంటాం. హెర్బేసియస్ అంటే ఒక రకానికి చెందిన మొక్కలు అనమాట. కంప్లీట్గా మొక్కల స్టేజ్ నుండి వీటిని వాడేసుకుంటాం. ఇది డైరెక్ట్గా పూర్తిగా ఆ మెటీరియల్ అంతటిని వాడుకోవచ్చు. అందువల్ల డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్ అని అంటాం. అదే సెకండ్ కేసు చూడండి, అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూ అంటున్నాం. ఇక్కడ మనం అగ్రికల్చర్లో వాడిన మొత్తం మెటీరియల్ అంతటిని మనం బయోమాస్ కింద యూజ్ చేయం. అందులో వేస్టేజ్ ఏదైతే ఉందో, రెసిడ్యూ అంటే మిగిలిపోయింది. అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి రైస్ హస్క్ అంటే మన కవ్వలు ఉంటాయా, కవ్వల్ని కొద్దిమంది ఈ పశువుల యొక్క దాణాగా ఉపయోగిస్తారు, కొంతమంది బయట పారవేస్తారు. అలా పారవేయకూడదు, దానిని బయోమాస్ని తయారు చేసుకోవచ్చు. సో అటువంటి కవ్వ, ఈ రైస్ స్ట్రాస్ అంటే గడ్డి, గడ్డి, అలాగే జొన్న చేలు, జొన్నలు తీసిగా మిగిలిపోయినటువంటి ఆ మెటీరియల్, ఇవన్నీ కూడా రెసిడ్యూస్ అన్నమాట. మనం పూర్తిగా వాటిని వినియోగించాం బయోమాస్ కోసం. వాటిలో ఉన్న మిగిలిపోయిన వాటిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వేస్టేజ్. ఇవి ప్యూర్గా వేస్ట్, ఇవి దేనికి పనికిరానివి, కానీ వీటిని ఎనర్జీని మనం డెవలప్ చేసుకోవాలి. అదే మున్సిపల్ వేస్ట్. ఏంటంటే అవి మున్సిపల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, యానిమల్ వేస్ట్, జంతువుల యొక్క వ్యర్థాలు, అలాగే పరిశ్రమల నుండి వచ్చినటువంటి వ్యర్థాలు, అలాగే మున్సిపల్ వేస్ట్. మున్సిపల్ వేస్ట్ అంటే ఇక్కడ 2 టైప్స్ మనకి. మున్సిపల్ సాలిడ్ వేస్ట్, దాన్ని MSW అని వ్యవహరిస్తాం మనం. అది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది మున్సిపల్ వేస్ట్. అలాగనే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, అలానే మున్సిపల్ లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ వల్ల చాలా తక్కువ ఉంటుంది, బట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుండి మాత్రం ఎనర్జీని డెరైవ్ చేసుకోవచ్చు. మీరు దీని గురించి చెప్పే ముందు చిన్న అవుటర్ కాన్సెప్ట్. అదేంటంటే సాధారణంగా మన వాళ్ళు చదివిన తర్వాత ఏంట్రా ఉద్యోగం కావాలంటే అఫీషియల్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు ఒకటి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అటువంటి ఉద్యోగాల లభ్యత అనేది చాలా తక్కువ. ఎవరైతే వేస్ట్ నుండి, ఇప్పుడు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉన్నాయి, ఇలాంటి సాలిడ్ వేస్ట్ నుండి ఎవరైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతారో అటువంటి ఏరియాలో రీసెర్చ్ చేసిన వ్యక్తులు, అటువంటి ఏరియాలో నాలెడ్జ్ని అక్వైర్ చేసిన వ్యక్తులు, ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చదివిన వ్యక్తులు, ఇలాంటి వాటికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఈ వ్యర్థాలన్నింటినీ బయట తీసుకెళ్లి పోసి మళ్ళీ ఇది మరీ ఎక్కువ అయిపోతే చివరికి ప్లేస్ సరిపోయిన పరిస్థితి వస్తుంది. మానవులు చేసినటువంటి ఈ అతి వ్యర్థాలు, చేస్తున్న పనులటువంటి వాటి నుండి వచ్చినటువంటి వ్యర్థాలు అనేవి ఒక డంపింగ్ యార్డ్గా ఒక ప్లేస్ని పెడతారు, ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొక ప్లేస్ని పెడతారు, ఇంకొకటి, అలాగే మొత్తం ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తారు. మనకి ఇప్పటికే ల్యాండ్ అనేది తక్కువగా ఉంది, ఈ వేస్టేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. కనుక ఈ వేస్ట్ని కన్జ్యూమ్ చేసి ఎనర్జీని ఎక్వైరీ చేయగలిగినటువంటి ఏరియాస్ ఏమున్నాయో వాటి మీద గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెడుతుంది.
తద్వారా మనం ఎనర్జీని పొందుతాము. అట్ ద సేమ్ టైం ఆ వేస్టేజ్ రెడ్యూస్ చేయగలుగుతాం. వేస్టేజ్ ని పూర్తిగా నిర్మూలించడం, బట్ రెడ్యూస్ చేయగలుగుతాం. ఆ రీజన్స్ దృష్ట్యా గత 10-15 ఇయర్స్ నుండి వేస్ట్ మేనేజ్మెంట్ పైన స్టడీస్ చేసిన వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అయిపోయాయి. చూడండి, మనం ఎంతసేపు కూడా ఏంట్రా ఉద్యోగం కావాలంటే మనం చెప్పేది గవర్నమెంట్ ఉద్యోగం. మీకు 2 years బ్యాక్ పిల్లలు ఇదేనమాట, ఏ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం. ఆడి గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావడం కష్టం. కారణం ఏంటంటే వాడు స్పెసిఫిక్గా లేడు. ఏ ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా పర్లేదు అంటారు. అలా కుదరదు అన్నట్టు. వాడు ఎటెండర్ ఇచ్చినట్టు కావాలంటారు గవర్నమెంట్ ఉద్యోగం. అటువంటి యాటిట్యూడ్ ఉన్నట్టు జాబ్ కొట్టడం కష్టంతో కూడుకున్నటువంటి. ఎవరు కావాలి? సరే, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకోసం చూడండి. నెక్స్ట్ మళ్ళీ పీడిఎఫ్ షేర్ చేస్తాను మళ్ళీ. బయోమాస్ సోర్సెస్ గురించి చెప్తున్నాం కదా. అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్, అది అయిపోయింది కదా. వేస్టేజ్, మున్సిపల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ యానిమల్ వేస్ట్. ఎప్పుడు చదివా నువ్వు? ఏం పేర్రా? నెక్స్ట్ బయోఫ్యూయల్స్, ఇథనాలు అండ్ బయోడీజిల్. చూడండి, ఇథనాల్ మనకు ఫ్యూయల్ గా యూజ్ అవుతుంది. బయోడీజిల్ అనేది ఈ డీజిల్ తో ప్లాంట్స్ నుండి వచ్చేటటువంటి ఆయిల్స్ మిక్స్ చేయడం వల్ల వచ్చింది బయోడీజిల్. నెక్స్ట్ ఆల్గే. దీని డయాగ్రమాటికల్ గా మళ్ళీ నేను చూపిస్తాను. మొత్తం ఈ 3 hours క్లాస్ కూడా కనుక మీకు ఈ కంప్లీట్ క్లాస్ ఎంత ఏమైనా డౌట్స్ నాకు అడగండి. మీకు ఇంక్లూడింగ్ డయాగ్రామ్స్ కూడా దీనిలో ఈ పీడిఎఫ్లు. ఆల్గేస్ అనేవి ఉంటాయి, సీవీడు, ఆల్గే, ఇవన్నీ మీరు నీటిలో. ఇది కూడా బయోమాస్ రిసోర్సెస్. చూడండి, గుర్రపడాక దాన్ని హ్యాసింత్ అంటారు. అలాగే ఆల్గే అని తెలుగులో కూడా ఆల్గే అంటారు. ఈ వీటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ మీకు చూపించినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అలాగే గ్యాస్, బయోగ్యాస్. బయోగ్యాస్ అంటే మీరు గోబర్ గ్యాస్ అని మనం వ్యవహరిస్తూ ఉంటాం సాధారణ. మీరు ఈ ప్లాంట్స్ మీరు చూసి ఉంటారు. వీటి ద్వారా పల్లెటూళ్ళలో ఎనర్జీని అక్వైర్ చేసుకుంటాం. కూడా బయోమాస్ యొక్క రిసోర్స్. నెక్స్ట్ ఈ డెడికేటెడ్ ఎనర్జీ క్రాప్స్. ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటివి గ్రోన్స్ యాజ్ అన్ ఎనర్జీ రిసోర్సెస్. డెడికేటెడ్ అంటే మనం కేవలం ఎనర్జీ రిసోర్సెస్ కోసం మాత్రమే ఈ ప్లాంట్స్ ను మనం పెంచినట్లయితే వాటిని ఏమంటామంటే ఎనర్జీ క్రాప్స్ అంట. గ్రోన్ అండ్ మార్జినల్ ల్యాండ్.
woody. The energy crops are there in India. Plants that for more స్క్రీన్ మీద షేర్ చేసినటువంటి ఎవరైనా చెప్పండి. వినోద్, శ్రీకాంత్ ప్రశ్న లేదా? హార్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. Harvested annually after taking 2-3 years to reach full productivity. ఈ గ్రాసెస్ ఉంటాయి. ఈ గ్రాసెస్ 2 years వరకు పెంచి ఆ తర్వాత వాటి నుండి మనం ఎనర్జీని పొందుతాం అన్నట్టు. woody crops are fast growing hardwood trees and are harvested within 5 to 8 years of planting. This includes hybrid poplar, hybrid willow, silver eastern cottonwood, nut, black walnut, and sweet gum. ఈ ప్లాంట్స్ 5 to 8 years లోనే మనకి ఆ ప్రొడక్ట్స్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. ఏంటి? ఐస్, షుగర్స్, fiber. Forest fall into one of two categories. Wood is generally a compost of polymers, large organic molecules, and carbohydrates that are physically and chemically bonded with different species types having varying cellulose, lignin. Cellulose is a structural component of green plant cell walls. It is composed of carbon, hydrogen, oxygen in the form of starches, protein, sugars. ఇక్కడ గ్లూకోజ్ ని, సెల్యులోజ్ ని, ఏ ఎలిమెంట్స్ ఉంటాయి దానిలో కార్బన్, హైడ్రోజన్ ఆయిల్ ఉన్నట్లయితే దాన్ని కార్బోహైడ్రేట్. ఓన్లీ హైడ్రోజన్ కార్బన్ ఉందనుకోండి, ఈ హైడ్రోకార్బన్స్ కి అయితే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుంటామంటే మనకి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హైడ్రోకార్బన్స్. అలా కాకుండా ఈ ప్లాంట్స్ నుండి వచ్చేవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అంటాం మనం. దానిలో ఉంది సెల్యులోజ్ ఒకటి. నెక్స్ట్ హెమిసెల్యులోజ్ ఈజ్ including number of sugar movements. Lignin is a polymer and hemicellulose together. లేదండి. మనకి ఇది ఒక నిమిషం వచ్చింది.
ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూస్, వీటి యొక్క పెంపకం అనేది పూర్తిగా బయో మాస్ కోసం కాదు, యాక్చువల్గా మన రెగ్యులర్ యూసేజ్ కోసం వీటిని గ్రోనప్ చేస్తారు. బట్ రిజల్టెంట్గా దాని వేస్టేజ్ మాత్రం బయోమాస్ కింద యూజ్ చేసుకోవచ్చు మనం. నాన్ ఎడిబుల్ స్టాల్క్ టైప్ మెటీరియల్స్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ ది harvest of the edible protein, edible portions. The examples including corn stover, stalks, leaves, husks and cobs. ఏవైతే మనం ఇప్పుడు మన కార్న్స్ ఉన్నాయా, కార్న్ మనం హార్వెస్ట్ చేసినప్పుడు రిమైనింగ్ ఉండిపోయినటువంటి వాటి ఆకులు, వాటి కాడలు, దాని నుండి వచ్చినటువంటి హస్క్, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే బయోమాస్కి ఉపయోగపడతాయి. వీట్ స్ట్రా, ఓట్ స్ట్రా, బార్లీ స్ట్రా, సోర్గమ్ స్టబుల్ అండ్ రైస్ స్ట్రా. అంటే ఇది ఒక రకంగా గడ్డి అనమాట. మనం ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ మెటీరియల్ తీసి మిగిలినటువంటి స్ట్రా అంటే వరికి అయితే మనం గడ్డి అంటాం, మిగతా వాటికి కింద ఉన్నటువంటి కాడల్ లాంటివన్నిటివి కూడా బయోమాస్ కింద యూజ్ చేస్తాం. ద బయోకెమికల్ కాంపోజిషన్ ఆఫ్ రైస్ స్ట్రా అండ్ వీట్ స్ట్రా ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై the biochemical composition of rice straw and wheat straw is characterized by typical composition of an agriculture based lignocellulose residues. It contains on average of 30 to 45 cellulose, 20 to 25 hemicellulose, 15 to 20 of lignin, as well as a number of minor organic compounds of the crops such as corn, wheat, grain, sugarcane. Waste to energy plants. చూడండి, ఈ బయోకెమికల్ కాంపోజిషన్ ద్వారా ఈ రైస్ స్ట్రా, వీట్ స్ట్రా ఏవైతే మీద చెప్పుకున్నాం అవన్నీ కూడా an agriculture based lignocellulose residue. It contains ఏం కంటెంట్ కలిగి ఉంటుందంటే 30 to 45% సెల్యులోజ్ ఉంటుంది. ఆ మెటీరియల్స్ లో ఏవైతే మనం రైస్ స్ట్రా, వీట్ స్ట్రా తీసుకున్నాం 25% హెమిసెల్యులోజ్, 15 to 20% మెటీరియల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ యూస్ ప్రొడక్షన్ ఆఫ్ ది బయోమాస్. మూడోది వేస్ట్. ఈ వేస్ట్ లో చెప్పాం కదా, ఏ వేస్ట్ అనేది, ఏ వేస్ట్ మెటీరియల్ కెన్ బి ఎనీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ material that has been discarded because any apart value to the user, which represents a nuisance or even a potential pollutant to the environment. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఈ పాయింట్ అనేది. సాధారణంగా ఏదైతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంటుందో, ఈ అర్బన్ వేస్టేజ్ అంతా, అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది, దీంతో చాలా నెగిటివ్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటోది న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, రెండోది పొటెన్షియల్ పొల్యూటెంట్ టు ద ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్కి తీవ్రమైన అవరోధం. మూడవది ఇట్ ఆక్యుపైస్ హ్యూజ్ ప్లేస్. దీన్ని ఎక్కడో దగ్గర మనం సిటీ అవుట్కట్స్లో ఎక్కడో స్టాక్ చేస్తున్నాం, ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పటికీ నిండిపోయి ఉన్నాయి. వీటి ద్వారా మనం ఎనర్జీని కానీ ఎక్వైర్ చేయగలిగినట్లయితే మల్టీ అడ్వాంటేజ్ అన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ
ఈ హజార్డస్నెస్ ఒక రకంగా చెప్పాలంటే న్యూసెన్స్ కానీ లేదంటే పొల్యూషన్ కానీ వీటి నుండి సొసైటీకి అనమాట మేలు చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం మన ఎనర్జీని అక్వైర్ చేసుకుంటాం కనుక ఎనర్జీని యూజ్ చేసి మన డైలీ లైఫ్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ మెటీరియల్స్ దట్ వుడ్ బి క్వాలిఫై యాజ్ ఏ బయోరిన్యూవబుల్ రిసోర్సెస్ ఇంక్లూడ్ అగ్రికల్చర్ రెసిడ్యూస్, యార్డ్ అండ్ గార్డెన్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్ అండ్ యానిమల్ మాన్యూర్. ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నాయో వేస్ట్ మెటీరియల్స్ దట్ వుడ్ బి క్వాలిఫై యాజ్ ఏ బయోరిన్యూవబుల్ సోర్సెస్ ఇంక్లూడ్స్ అవేటని కలిగి ఉన్నాయంటే అగ్రికల్చర్ రెసిడ్యూస్, గార్డెన్ వేస్ట్ అండ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్. ఫుడ్ ప్రాసెసింగ్ లో మిగిలిపోయినవన్నీ కూడా మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ వచ్చినటువంటి వ్యర్థాలన్నీ. అండ్ యానిమల్ మాన్యూర్, జంతువుల యొక్క ఎరువులు కూడా. ఇవన్నీ కూడా బయోమాస్ రిసోర్సెస్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ గా దేని గురించి చెప్పుకుంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్. దీని మాట్లాడడంలో ఆంతర్యం ఏంటంటే ఇది పొటెన్షియల్ పొల్యూటెంట్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ న్యూసెన్స్ టు ద ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఎరైడికేట్ ద ఫస్ట్ టూ వాటిని ఎరైడికేషన్ అట్ ద సేమ్ టైం గెటింగ్ ఎనర్జీ. ఆ కాన్సెప్ట్ వల్లనే గత 10 years 15 years నుండి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసిన వాళ్ళకి, వాటి మీద డిగ్రీస్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ దొరికాయి. మనం సాధారణంగా ఈ ట్రెడిషనల్ ఉద్యోగుల కోసం మనం ఆలోచించకూడదు. యంగ్ అండ్ యాస్పైరింగ్ డైనమిక్ పర్సన్స్ గా మనం ఎంతసేపు దేని మీద దృష్టి పెట్టుకోవాలి అంటే ఏ ఏరియాస్లో అయితే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాస్లో మనం దృష్టి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? Municipal solid waste defined a trash or highly non-homogeneous mixture of residential and commercial sectors. An opportunity to reduce the residential and commercial waste by diverting significant volumes from landfalls to refinery. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పింది అదే. ఈ కమర్షియల్ రెసిడెన్షియల్ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ప్లేస్లను ఆక్యుపై చేస్తున్నాయి. సో ఈ ల్యాండ్ ఫిల్స్ నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలి? రిఫైనరీస్. అక్కడ మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అర్బన్ ఇండియా జనరేట్స్ 62 million tons ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. చూడండి ఎంత ఎక్కువ ఉందో. అర్బన్ ఇండియా, ఎంటైర్ ఇండియా ఓన్లీ ఇన్ మున్సిపాలిటీస్ 377 million peoples generates 62 million tons of municipal solid waste MSW each year. About 31 million tons of is dumped in landfill sites. చూడండి ఎంత ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది ఇది. 31 million tons ని ఎక్కడ మనం ప్లేస్ చేస్తున్నాం? వాటిని ల్యాండ్ఫిల్ సైట్స్. ఇది భవిష్యత్ తరాలకు ఇబ్బందికరం. The municipal solid waste can be converted into energy by direct combustion or by natural anaerobic digestion in the engineered landfill. ఒక ప్రత్యేకంగా మనం ల్యాండ్ ఫిల్ చేయడం ద్వారా అది ఎనైరోబిక్ డైజెషన్ గురి చేయడం ద్వారా ఎనర్జీని అక్వైర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా దాన్ని బర్న్ చేయడం ద్వారా మనం ఎనర్జీని అక్వైర్ చేసుకోవచ్చు.